హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మన ఇంటి టెర్రస్ గార్డెన్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే తోటకూర హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. అయితే ప్రతిరోజు బెండకాయ, దొండకాయ, వంకాయ, సొరకాయ అలా కూరగాయలే కాకుండా ఇలా వారానికి 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే మనం ఇలా ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆకుకూర తినడం వల్ల మనం అందంగా కనిపిస్తాము, అలాగే జుట్టు బాగా పెరుగుతుంది, అలాగే రక్తము తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉంటాయి, అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బీపీ, షుగరు ఉన్నవాళ్ళు కూడా ఇది డైలీ కనుక తీసుకుంటే చాలా మంచిదండి. మన చర్మం కూడా మెరిసిపోతుంది. పిల్లలైతే ఆకుకూర తినడానికి ఇష్టపడరండి, కాబట్టి వాళ్ళ కోసం మనం పప్పులో వండి పెట్టొచ్చు, అలాగే దీన్ని ఫ్రై చేసి పెట్టొచ్చండి, కర్రీ చేసి చపాతీలో పెట్టండి, చక్కగా తినేస్తారు. మాకైతే ఆకుకూరలు ఎంతున్నా తినేస్తాం, ఎందుకంటే జొన్న రొట్టెలు చేసుకుంటాం కాబట్టి దానిపైన ఈ తోటకూర అనేది చాలా బాగుంటుందండి. అసలు రొట్టెల మీదకి కూరలు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా నేను ఈ కూరని చేసి పిల్లలకైతే జొన్న రొట్టెల మీద అయితే ఇస్తానండి, చక్కగా తినేస్తారు. మా వారు కూడా చక్కగా 3 రొట్టెలు అయితే తినేస్తారండి. అలాగే నేను కూడా 1 లేక 2 తినేస్తాను. 100 రూపాయల ట్రబ్బులో అయితే పెట్టానండి నేను ఆకుకూరలు. చూడండి ఎంత చక్కగా మంచిగా వచ్చిందో, చాలా బాగుంది కదా పచ్చగా. అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి, పువ్వు కూడా వచ్చేసిందండి. ఇది సెకండ్ టైం అనుకుంటాను నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూశారు కదా, ఇంత ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ కూరని ఎందుకు వదులుకోవాలి చెప్పండి. అందుకే వారానికి 2 టైమ్స్ కాకపోతే ఒక్కసారైనా తినండి. ఇలా నేను చెప్పినట్టు చేసి పెట్టండి పిల్లలకి, మంచిగా అసలు చక్కగా తిని పెడతారండి. చపాతీలో చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఎంత కూర తింటే అంత మంచిదండి. ఆకుకూరలు అంటే కర్రీస్ మనం చాలామంది నేను ఇళ్ళల్లో చూశాను, కూర గింత వేసుకుంటారు, అన్నం ఇంత పెట్టుకుంటారు, కానీ కూర ఎక్కువ తినాలండి, అప్పుడే మంచి పోషకాలు అనేది అందుతుందండి. కాబట్టి కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి, రైస్ తక్కువ పెట్టుకోండి, అప్పుడే మనకు మంచి ఆహారం తిన్నట్టు, అలాగే మంచి మంచి పోషకాలు కూడా అందుతుంది. కాబట్టి ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడు తీసానంటే వర్షాకాలంలో తీసిన వీడియో అండి ఇది. అప్పుడు తీసాను, పెట్టలేదు. ఇప్పుడైతే నేను పోస్ట్ అయితే చేస్తున్నాను. చూశారు కదా, ఇంత వెళ్ళిందండి మన గార్డెన్లో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్